2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 30 టీఎంసీలు కాగా నీటి నిల్వ ఇప్పటికే 18 టీఎంసీలకు చేరుకుంది. దీంతో డ్యాం దగ్గర సెక్యూరిటీని టైట్ చేశారు అధికారులు. సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. మరిన్ని వివరాలు ప్రసన్న అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు కుంటలన్నీ జలకళ సంతరించుకుంటుంది. జిల్లాలోనే ఏకైక ప్రాజెక్టు సింగూరు ప్రాజెక్టు చరిత్రలోనే అంటే ఒక వారం రోజుల్లో 12 టీఎంసీల నీరు రావడం ఇది రెండవసారి. ప్రస్తుతం 18.2 టీఎంసీల నీళ్లు ఈ సింగూరు ప్రాజెక్టులో ఉన్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సింగూరు డిఈ జగన్నాథం గారు ఉన్నారు. వారిని అడిగి అంటే ఈ సింగూరు ప్రాజెక్టులో ఎంత నీటి మట్టం ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎంత టీఎంసీ ఉంది వాటర్? ఇప్పుడు ప్రజెంట్ 18.5 టీఎంసీ వాటర్ ఉంది ఇప్పుడు డ్యామ్లో స్టోరు. ఇప్పుడు ఈ 3-4 రోజుల నుంచి దాదాపు వారం రోజుల నుంచి మనకు దాదాపు డైలీ 1 టీఎంసీ 2 టీఎంసీల దాకా వాటర్ వచ్చింది. కాబట్టి దాదాపు ఈ 2-3 రోజుల్లో దాదాపు 13 టీఎంసీల వాటర్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇంత భారీ ఎత్తున వరద రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు, రైతులకు అందరికీ. ఎందుకంటే ఈ డ్యామ్ దాదాపు లాస్ట్ ఇయర్ మాత్రం గత సంవత్సరం మొత్తం ఎండిపోయిన పరిస్థితులు ఉండే. ఈ సడన్గా రావడం వల్ల మాకైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు రైతులు అయితే చాలా ఆనందం పడుతుండ్రు. ఎందుకంటే ఇక పైన సాయిగాం కారంజ్ల క్యాచ్మెంట్లో ఒకటే రోజు 20 టీఎంసీ వర్షం కురవడం వల్ల సడన్గా ఇన్ఫ్లోస్ రావడం వల్ల దాదాపు 40,000-50,000 క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ వచ్చినాయి. ఒక 1 డేలో దాదాపు వాటర్ వస్తుంది. ఇంకా పైన ఇన్ఫ్లోస్ కొద్దిగా తగ్గింది. మళ్ళీ రేపేళ్ళు భారీ వర్షాలు ఉన్నాయి. డ్యామ్ మొత్తం మీద దీని కెపాసిటీ 30 టీఎంసీలు. దాదాపు 30 టీఎంసీలో దాదాపు ఇప్పుడు 18.5 టీఎంసీ ఉంది. ఇంకా దాదాపు మనకు భారీ వర్షాలు ఒక పెద్ద భారీ వర్షం పడితే డ్యామ్ గిట్లా సర్ప్లైజ్ అయ్యేటట్లు ఉంది. వాటర్ సర్ప్లైజ్ కాగానే కిందికి మంజీరాకు వెళ్దాం. మంజీరా నుంచి గన్పూర్ నుంచి నిజాం సాగర్ పోతాయి వాటర్. అంటే గత సంవత్సరం చూసుకుంటే ఇదే సమయంలో ఎంత వాటర్ ఉండే? ఇప్పుడు సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ మాత్రం ఒక డ్రాప్ గిట్లా మన సింగూరు డ్యామ్కి వాటర్ రాలేదు. గత సంవత్సరం అంటే 2000 మనకు 14లో అయిన వాటరే మనకు 2 ఇయర్స్ వరకు వచ్చినాయి. గత సంవత్సరం దాదాపు 4 టీఎంసీల వాటర్ ఉండే. దాంతో నీళ్ళు ఈసారి పోల్చుకుంటే దాదాపు మనకు 14-15 టీఎంసీల వాటర్ ఇప్పుడు అధికంగా ఉంది. దానిలో మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 2-3 ఇయర్స్ వరకు ఎట్లాంటి మనకి నీళ్ళ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఈ జిల్లా వరకే వాడే అవకాశం ఉందా? ఇంకా బయటకి ఏమైనా ఇచ్చారు? ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్కు అక్కడ గోదావరి కృష్ణ వాటర్ వస్తుంది కాబట్టి ఈ జిల్లాకు తాగునీరు సాగునీరు కోసం జిల్లాకు వాడుకోవాలని ఆల్రెడీ మన గవర్నమెంట్ మంత్రివర్యులు గవర్నమెంట్ లెవెల్లో డిస్కషన్ చేసి అది మా కమిటీ ఉంటుంది. కమిటీలోకి నిర్ణయించి జిల్లాకి వాడాలి తాగునీరు సాగునీరు. ప్లస్ నిజాం సాగర్కు, మనకు వ్యవసాయానికి, గన్పూర్కు, ప్లస్ సంగారెడ్డితో పాటు మొత్తం మన జిల్లా తర్వాత మన కాన్స్టిట్యూన్సీ అందరికీ మొత్తం తాగడానికి మొత్తం దీన్ని ఇప్పుడు కొత్త జియోస్ వస్తున్నాయి అన్నమాట. అంటే అంతకంతకు మనకు వరద నీరు పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు పూర్తి సామర్థ్యం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రికాషన్స్ ఏం తీసుకుంటున్నారు? అంటే డ్యామ్ భద్రత కావచ్చు దీనికి సంబంధించి ఆల్రెడీ మేము పోలీస్ ప్రొటెక్షన్కి ఇట్లా రాసినాం. డ్యామ్ వాళ్ళు రాత్రి తాకటికి వస్తారు కదా పబ్లిక్ని, కొద్ది పోలీసు వాళ్ళకి ఇట్లా రాసినాం. వాళ్ళకి ఇట్లా మంచి కోఆపరేషన్ చేసారు. ఎస్పీ సార్కి రాసినాం, వాళ్ళకి ఇట్లా కోఆపరేషన్ చేసారు. కొంత పెట్రోలింగ్ 24 గంటలు మా ఇంజనీర్స్ మాకు సి గారి నుంచి, ఈ గారి నుంచి, ఎస్సీ గారి నుంచి వాళ్ళు ఫుల్ కోఆపరేషన్ నుంచి మాకు మొత్తం డ్యూటీలు అలాట్ చేసారు. ఆ డ్యూటీ ప్రకారం 24 అవర్స్ పెట్రోలింగ్ ఉంటుంది అనమాట. అంటే గతంలో సింగూరు ప్రాజెక్టు నుండి హైదరాబాద్కు తాగునీటిని ఇక్కడికి వెళ్ళి సరఫరా చేసేవారు. ఇప్పుడు హైదరాబాద్కి గోదావరి కృష్ణా జలాలు అందిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న నీటిని హైదరాబాద్కు మళ్లించే అవకాశం లేదు. కాబట్టి ఈ సింగూరు ప్రాజెక్టు యొక్క నీటినే జిల్లా అవసరాలకు అందిస్తామని ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా సింగూరు వద్ద ఉన్న పరిస్థితి. కెమెరామెన్ గోపాల్తో కలిసి ప్రసన్న కుమార్, V6 న్యూస్, మెదక్ జిల్లా.